దిస్ ఇస్ శ్రీధర్ గడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. భారత విద్యారంగంలో అద్భుతమైన విజయాలు సాధిస్తున్న సరస్వతి విద్యా మందిరాలకు సంబంధించి విద్యా భారతి విజ్ఞాన కేంద్రం చైర్మన్గా అద్భుతమైన సేవలు అందిస్తున్నారు రమేష్ గుప్తా గారు. ఈ విద్యా భారతి విజ్ఞాన కేంద్రం గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, చైర్మన్గా అందిస్తున్న సేవలు ఏంటి అనేది రమేష్ గుప్తా గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సరస్వతి శిశు మందిర్ ద్వారా వివిధ రకాల విద్యాలయాలు మన భారతదేశంలో సుమారు 25,000 ఉన్నాయి. మన సంస్కృతిని గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ప్రజలకు తెలిసేలా అందుబాటుగా ఉండేట్టు విద్యాలయాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ విద్యాలయాలన్నీ కూడా, ఈ ఇన్ని వేల విద్యాలయాలు కూడా వ్యాపార కేంద్రంగా కాదు, నాలాంటి మీలాంటి ఒక సమాజానికి సేవ చేయాలి అనుకున్న కార్యకర్తలే వాటిని నిర్వహించడం జరుగుతుంది. వీటన్నిటికి కూడా స్థలమే కానివ్వండి, నిర్మాణానికే కానివ్వండి, నిర్వహణకే కానివ్వండి, దాతలు ఇచ్చిన ధనంతో, భూములతో ఇవన్నీ నిర్మించడం జరిగిందే కానీ కొని చేసింది కాదు. అంటే ఇంకా ధర్మం పరిరక్షింపబడుతుంది అనడానికి ఒక నిదర్శన సరస్వతి శిశు మందిర్ ద్వారా నిర్వహింపబడుతున్న విద్యాలయాలు. అందులో భాగంగా ఇక్కడ హైదరాబాద్కు అత్తాపూర్ దగ్గర ఒక క్షేత్రం ఉంది. అక్కడ ఒక రెడ్డి గారు 14 ఎకరాల భూమిని ఈ శిశు మందిర్కు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఈ సరస్వతి శిశు మందిర్ విద్యాలయాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా వారితో నాకు అనుబంధం ఉంది. నాకంత అర్హత ఉంది అని నేను అనుకోను, కానీ వారు నా మీద అభిమానంతో ఈ స్కూలుకు మీరు అధ్యక్షులుగా ఉండాలి అనంటే సుమారు 2 సంవత్సరాలు నేను తప్పించుకున్నాను. అయ్యా, నాతో అయినా ఏదైనా ధన సహాయము, మాట సహాయం చేస్తాను, ఇవన్నీ నా వల్ల కాదు అన్నాను. ఆ తర్వాత అందులో ముఖ్యులు శ్రీ విద్వాన్ రెడ్డి గారు, పెద్దలు, పూజ్యులు, వారు ఇంకొకరు కీర్తిశేషులు వెంకటేశ్వర్లు గారు, వీరు ఎడతెరిపి లేకుండా ఒక 2 సంవత్సరాలు నా దగ్గరికి వచ్చారు. అయ్యా, మీరు ఉండాలి, మీ ద్వారా కావాలి అనంటే నాకు విద్యాలయాల మీద చాలా అభిమానం. ఎందుకంటే నేను ఎక్కువ చదువుకోలేకపోయాను మా తండ్రి గారు పరమపదించడం వల్ల. కాబట్టి చెయ్యాలి అనే సంకల్పంతో దానికి అధ్యక్ష బాధ్యత తీసుకున్నాను. నేను సేవకుడుగానే అనుకుంటానే తప్పిస్తే అధ్యక్షుడినో, చైర్మన్నో, ప్రెసిడెంట్గానో నేను ఎప్పుడూ భావించను. నాకు ఒక సేవ చేసే భాగ్యం వచ్చింది అనుకొని చేస్తూ ఉంటాను. అది సుమారు 25 కోట్ల రూపాయలతో అక్కడ నిర్మాణం జరిగింది. గత సంవత్సరం అది పెద్దలు శ్రీ మోహన్ భాగవత్ వారి ద్వారా మరియు చిన్నజీయర్ స్వామి వారి ద్వారా ఆ స్కూల్ ప్రారంభించడం జరిగింది. గత సంవత్సరం ఒక 300 మంది విద్యార్థులను తీసుకున్నాం. ఈ సంవత్సరం 2025లో కూడా 300 మంది విద్యార్థులను తీసుకున్నాం. వచ్చే సంవత్సరం కూడా తీసుకొని దాన్ని చక్కగా నిర్వహించాలని, అక్కడే హాస్టల్ కూడా నిర్మించాలని, వాళ్ళందరికీ కూడా మంచి పౌష్టిక ఆహారాన్ని ఇవ్వాలి. ఈరోజు యాంత్రికమైపోయింది తల్లిదండ్రుల జీవితాలు. ప్రొద్దున లేవగానే తల్లి కానీ తండ్రి కానీ ఆ దంపతులు ఉద్యోగాలకు వెళ్ళిపోవడము, మరొక కారణాల వల్లనో పిల్లలకు ఎంతవరకు వాళ్ళ మనసులో ఉంటుంది చక్కటి ఆహారం ఇవ్వాలి, చక్కటి శిక్షణ ఇవ్వాలి అని, కానీ ఇవ్వలేకపోతున్నారు. పిల్లల పౌష్టిక ఆహారము మా ద్వారా వాళ్ళకందరికీ అందచేసేలా చేయాలని రూపకల్పన చేస్తున్నాం. దాతలు చాలామంది ముందుకు రావాలి ఇలాంటి దాంట్లో. ఇది వ్యాపార దృక్పథంతో ఏ స్కూలు సరస్వతి శిశు మందిర్వి నడవడం లేదు. ఇక్కడ చాలా తక్కువ ఫీజు కట్టలేని వాళ్ళ కొంతమందికి అది కూడా మేమే తీసుకుంటాం. కొంతమందికి ఆ ఉన్న ఫీజులో కూడా వాళ్ళకు కొంత తగ్గింపు చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా అల్పంగా, ఎందుకంటే ఫీజు లేకుండానే చేయాలి అని అంటే ఈరోజు మంచి ఉపాధ్యాయులు కావాలన్నా, మంచి అడ్మినిస్ట్రేషన్స్ కావాలన్నా
వాళ్ళకు తగు జీతాలు ఇవ్వాలి. ఇవ్వకపోతే కాదు. వాళ్ళకు సరైన డబ్బులు, వాళ్ళకు సరైన పోషణ ఉంటేనే వాళ్ళు చక్కగా విద్యార్థులకు చెప్పగలుగుతారు. కాబట్టి అలాంటివన్నీ చేయాల్సి వస్తుంది. అయినా ఎక్కడ నష్టం వచ్చినా దాతల ద్వారా దాన్ని సంపూర్ణం చేస్తామే కానీ ఇందులో ఏదో 10 రూపాయలు మిగిలించాలి అనే భావనతో ఏ సరస్వతి శిశు మందిర్ లేదు. విద్యాభారతి విజ్ఞాన కేంద్రం కూడా ఆ విధంగానే నడుస్తుంది.